లాస్ట్గా చెప్తాను. నిక్ ఉజ్జిగిన్ ఒక అతను ఉన్నాడు, ఆస్ట్రేలియా. తమ్ముడు దాన్ని పెట్టినాను. మళ్ళీ ఆస్ట్రేలియా దేశంలో అతను పుట్టాడు. పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేవు. అమ్మాయి పుట్టిందంట. మన దురదృష్టం. ఆడోలే అట అనేది. పాప మగ్గోళ్ళు అంటారండి. మీకు అందరికి కూడా వందనాలు. హల్లెలూయా. మీరు మంచోళ్ళు. అమ్మాయి పుట్టింది. అది మంగళవారమే పుట్టాల మహాలక్ష్మి, శుక్రవారమే పుట్టాల మహాలక్ష్మి. అప్పుడు కానీ ఉన్న దరిద్రం పోదు. హల్లెలూయా. సోమవారం పుట్టింది అనుకోండి, ఎన్ని తిడతారో. అతను పుట్టాడు. వాళ్ళ నాన్న ఎంతో హ్యాపీగా, రే రమేష్ ఎక్కడున్నావు? అన్న దిగు, నాకు కూతురు పుట్టిందిరా, కమ్ తొందరగా వచ్చేసాయి అని చెప్పుకోలే అతనంట ఫోన్ చేస్తే, దయచేసి మీరెవ్వరూ నా కొడుకుని చూడటానికి రావద్దని చెప్పాడంట. వాళ్ళ అమ్మనిందంట, ఏమండే మనకు పిల్లలు లేరు కదా, దేవుడు ఏదో ఈ బిడ్డని ఇచ్చాడు కదా, ఆ ఉన్న దాంతో తృప్తి పొందాం అని చెప్తే, జరుగు నీకు అసలు జ్ఞానం లేదు. వాడు బయటికి వెళ్తా ఉంటే ఎంతమంది నన్ను అవమానిస్తారు. వాడు కాళ్ళు ఉన్నాయా, వాడు చేతులు ఉన్నాయా, వాడు ఏమైనా చేసుకోగలడా పని? ప్రతిది కూడా నువ్వు చేయాలి, నేను చేయాలి. వద్దు, మర్యాదగా నా మాటిని, నువ్వు నా భార్య అయితే నా మాటిని వాడిని తీసుకుపోయి చెత్త కుప్పలు పడేవని చెప్పాడంట తండ్రి. వాళ్ళ అమ్మనిందంట, అమ్మ తల్లి ప్రేమ గొప్పదండి. మగ పిల్లలందరూ గుర్తు చేసుకోవాలా. తల్లి ప్రేమ చాలా గొప్పది. 9 నెలలు కడుపులో పెట్టుకొని, 9 నెలలు పేగుబందని కడుపులో పెట్టుకొని, నాయనా నేను నిన్ను వదలను నాయనా, నా ప్రాణం పోయేంత వరకు నేను చాక్కుంటానైనా అని చిన్నగా తెలియని జ్ఞానంతో ఆ పిల్లోడు చెవులు ఊదిందంట తల్లి. ఎంత గొప్ప ప్రేమండే. హల్లెలూయా. తను ఎదుగుతూ ఉన్నప్పుడు, తన కనబడుతూ ఉన్నప్పుడు తండ్రి ఏ నాడు కూడా కౌగులించుకొని నా బిడ్డ అని ముద్దాడులా. తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసా? తన పొస్తుండి తన పిల్లలకు, తన కుటుంబానికి అతను ఎంతో సహాయపడతాడు. ఈ బిడ్డని ఎవ్వరు పడుచుకోలేదు. తన తల్లి దేవునిలో నడిపిస్తూ వచ్చింది. ఒక యవ్వనం వచ్చిన తర్వాత తను అన్నాడంట, మమ్మీ ఐ వాంట్ డై. అమ్మా నేను చనిపోవాలమ్మా, ఈ నింద, ఈ బాధలు, ఈ చులకన చూపులు, ఈ నవ్వులు నేను భరించలేకున్నా. ఐ కెనాట్ బరీ ఇట్. నాయనా మనం యేసుని నమ్ముకున్నాం. నాయనా నువ్వు దేవునికి ప్రార్థన చేసుకో, నువ్వు ఇలా కృంగిపోకూడదు. నువ్వు ఇలా పుట్టడానికి కారణం ఏంటో దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఉంది, దాన్ని గుర్తెరుగు. యు ప్రే టు గాడ్ ఆల్వేస్. ప్రతిరోజు కూడా నువ్వు దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉండు నాయనా. ఏదో ఒక ప్రణాళిక నీ మీద ఉందని తల్లి తన బిడ్డకి చెప్తూ వచ్చింది. చదువుకున్న టైంలో ఎంతమంది హేళన చేస్తుంటారో, ఎంతమంది నవ్వుంటారో. హల్లెలూయా. కానీ ఇప్పుడు నవ్వేడేసి ఇప్పుడు ఎలా తెలుసా? అతను రావాలంటే అనేక జన్మ యూత్ భయపరుస్తున్నారంట. అనేక మంది, సార్ మీకు టైం ఉందా లేదా, మా స్కూల్కి రండి సార్, మా కాలేజీకి రండి, మా యూనివర్సిటీకి రండి బ్రతుమలాడుతున్నారు. ఎందుకో తెలుసా? అతని వెనకాల దేవుడు ఉన్నాడు. గట్టిగా చెప్పట్లు గట్టిగా. అతను దేవుని సేవిస్తా ఉన్నాడు. దేవుని మనసుని ఎరిగినాడు కాబట్టి చనిపోవాలనుకున్న ఆ యొక్క మనిషి బ్రతికి అనేక మందిని బ్రతికిస్తున్నాడండి. ఇప్పుడు కొట్టండి దేవుని.